6,000 షాట్లు హరిహర వీరమల్లు విన్యాసాలు. పరిమితమైన జాప్యం వల్ల హరిహర వీరమల్లు మీద ఆశించినంత బజ్ లేనట్లు కనిపిస్తుంది. కానీ ట్రైలర్ వచ్చాక లెక్కలన్నీ మారతాయనే నమ్మకం టీంలో ఉంది. దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పినవి చూస్తుంటే ఇదేదో ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. అతని మాటల ప్రకారం ఈ విజువల్ గ్రాండియల్లో మొత్తం 6,000 విజువల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్స్ మీద అన్ని వాడిన సినిమాలు గతంలో ఆదిపురుష్ 8,000 షాట్లతో మొదటి స్థానంలో ఉండగా వీరమల్లు రెండో స్థానం తీసుకుంది. ప్రీ విజువలైజేషన్ కోసం మొత్తం యానిమేషన్లో ముందుగా చిత్రీకరించి దానికి అనుగుణంగా రియల్ షాట్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కారణంగానే 10 నెలల్లో షూటింగ్ పూర్తి చేయడం సాధ్యమైంది. ఒక్క VFX షూట్లో 10 లేయర్లు ఉంటాయి. హీరో పవన్ కళ్యాణ్ ముందు ఉన్నప్పటికీ వెనకాల నేపథ్యంలో వందల వేల నటులు, జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. దానివల్ల ఒక షూట్ రెండర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ మాత్రం తేడా జరిగినా అవుట్పుట్ చెడిపోతుంది. కేవలం విజువలైజేషన్ ఎఫెక్ట్ హరిహర వీరమల్లో 2 గంటల పాటు ఉంటాయనేదే ఎంత మాత్రం ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం బడ్జెట్ సుమారు 340 కోట్లు దాకా అయితే 10 నిమిషాలు సాగే ఒక క్లైమాక్స్ కోసమే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రాజీ పడకూడదనే ఇంత వ్యాసం చేశారు. వివిధ విదేశీ నిపుణులు పనిచేసిన హరిహర వీరమల్లు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయమని జ్యోతికృష్ణ చెబుతున్నారు. విడుదల తేదీ సమయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇన్సైడ్ టాక్ జూలై 18 లేదా 25 ఆప్షన్లు చేసుకున్నట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ చేసిన సినిమా కావడంతో అభిమానుల ఎదురు చూపులు మామూలుగా లేవు. హైప్ సంగతి ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ ఔరంగజేబ్ గా నటించారు. పార్ట్ 2కి సంబంధించిన లీక్ మొదటి భాగంలో చివరిలో ఇవ్వనున్నారు.